చెప్పండి అది గట్టిగా, హల్లెలూయా. అంతే, ఎగతాళి చేసేవాళ్ళు మాట వింటే ఎప్పుడో మనం విడిచి పారిపోయేవాళ్ళు. మనుషుల మాట కానీ వినుంటే ప్రియులారా ఎప్పుడో నేను పారిపోయి ఉండవలసి ఉన్నాను. ఎన్నోసార్లు ఏంటంటే అధైర్యపడిపోయి కృంగిపోయి ఏంటంటే కన్నీరు మున్నీరుగా విలిపించిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నోసార్లు నిండా దుప్పట్లు కప్పుకొని గజగజగా ఉణికిపోయి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. మనుషుల మాట మనల్ని కృంగదీస్తుంటుంది, బలహీనపరుస్తుంటుంది, మనల్ని బలహీనులుగా చేతగాని వాళ్ళగా చేస్తూ ఉంటుంది. హేళన అనేది మనం భరించలేము. అంతే, ఎగతాళి అనేది ఎవరు భరించలేరండి, అంత నొప్పిని కలిగిస్తుంది. 2 దెబ్బలైనా మనం భరించవచ్చేమో కానీ మనల్ని గురించి, మన క్యారెక్టర్ని గురించి ఏంటంటే మనకున్న తలాంతుల గురించి ఒకరు ఎగతాళి చేస్తే దాన్ని మనం భరించలేము. అది మనసుకు ఎంతో వేదన కలిగిస్తుంది. అలాంటి మార్గాల గుండా నేను వెళ్ళానండి. కానీ ప్రియులరా, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎగతాళి చేస్తున్నాను, ఎగతాళి వైపు చూడలేదండి. నా కోసం ఆకాశపు వాకిట్లు తెరవబడి ఉందండి. పరలోక వైపు చూశాడు. ఆశీర్వాద అనుభవం దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మనం బాగుపడితే వాళ్ళు సంతోషించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. దూషించేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మనల్ని ప్రేమించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మనల్ని బాధించేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మనకు తెలీదు ఎవరు మనల్ని మెచ్చుకుంటున్నారో, ఎవరు మనల్ని తిట్టుకుంటున్నారో కూడా మనకు తెలియదండి. చాలా తక్కువ మంది మనల్ని అభిమానిస్తారు. వాళ్ళని మాత్రమే గదిలోకి చేర్చుకో, వాళ్ళని మాత్రమే గదిలోకి చేర్చుకో.